ఇది మనం తినే రెగ్యులర్ పులావ్ కాదు. వైట్ చికెన్ పులావ్. దీంట్లో కారం వేయకుండా పచ్చిమిర్చి, మసాలాలతోటి చేసా. టేస్ట్ చాలా బావుంటది. కేవలం 20 నిమిషాల్లోనే చేసుకోవచ్చిది. ముందుగా 750 గ్రామ్స్ చికెన్‌కి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యేసుకుందాం. తర్వాత కమ్మని మేగడ్డ పెరుగు. ఖచ్చితంగా పెరుగు ఫ్రెష్ అయ్యి ఉండాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, దానికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చిల చీలికలు, కొన్ని ఉల్లిపాయలు యేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యేసుకొని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ఆయిల్ యేసుకొని హోల్ స్పైసెస్ యేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఏగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ చికెన్ యేసుకోవాలి ఇప్పుడు. మంచిగా కలుపుతూ ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ యేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం. ఇప్పుడు ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. కేవలం 20 నిమిషాల్లోనే. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థాంక్ యూ.